ఆర్సీబీతో జరిగిన కీలక పోరులో సీఎస్కే 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రుతురాజ్ గైక్వాడ్ ఇలా చెప్పుకొచ్చాడు. నిజాయితీగా చెప్పాలంటే ఈ వికెట్ చాలా బాగుంది. బంతి టర్న్ అవ్వడంతో పాటు కొంచెం ఆగుతూ వచ్చింది. అయినా ఈ వికెట్పై 200 పరుగులు ఛేదించాల్సిన లక్ష్యమే. కానీ మేము వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. 2-3 భారీ షాట్లు ఆడితే ఈ లక్ష్యాన్ని అందుకోవచ్చు. కొన్నిసార్లు టీ20 క్రికెట్లో ఇలానే జరుగుతుంది. ఈ సీజన్లో మా జట్టు ప్రదర్శన సంతోషాన్నిచ్చింది. 14 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించాం. చివరి 2 బంతుల్లో లక్ష్యాన్ని అందుకోలేకపోయాం. ఓవైపు గాయాల బెడద వెంటాడిన 2 ఫ్రంట్ లైన్ బౌలర్లు దూరమైన టాప్ ఆర్డర్లో డెవాన్ కాన్వే లేకున్నా మేము ఈ సీజన్లో అసాధారణ ప్రదర్శన కనబరిచాం. తొలి మ్యాచ్ నుంచే మాకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఆరంభంలో ముస్తాఫిజుర్ రహీమాన్ గాయపడ్డాడు. అతను తుది జట్టులోకి రాగానే పతిరానా దూరమయ్యాడు. కీలక ఆటగాళ్ల గాయాల బారిన పడితే సరైన టీం కాంబినేషన్ను ఎంచుకోవడం చాలా కష్టం. జట్టు సమతూకం దెబ్బతింటుంది. అయితే ఆటగాళ్ల గాయాలు, అనారోగ్య సమస్యల మధ్య కూడా ఈ సీజన్లో మేము రాణించాం. 7 మ్యాచ్ల్లో విజయాలు సాధించాం. కానీ ప్లే ఆఫ్ బెర్త్ను అందుకోలేకపోయాం. అయినా సంతోషంగానే ఉంది. గత సీజన్లో నాకౌట్ గేమ్లో మాకు చివరి 2 బంతుల్లో 10 పరుగులు అవసరమయ్యాయి. ఈసారి అలాంటి పరిస్థితే ఎదురైంది. కానీ ఈ సీజన్లో మేము ఆశించిన ఫలితం దక్కలేదు. నా దృష్టిలో వ్యక్తిగత ప్రదర్శన ప్రాధాన్యత కాదు. జట్టు విజయమే ప్రధాన లక్ష్యం. విజయం దక్కనప్పుడు నిరాశగానే ఉంటుంది. సెంచరీ చేసిన ఈ సీజన్లో 500, 600 పరుగులు చేసిన విజయం దక్కనప్పుడు సంతోషంగా ఉండలేం అని మ్యాచ్ అనంతరం రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.